వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నవాడంటే ఇంకా ఆయన తిరిగి రాలేదు. అంటే ఆయనకి ఆయన భార్యకి ఉపవాస దీక్ష విరమణ చెయ్యడానికి కావలసినన్ని గింజలు కూడా అప్పటికి ఆయనకి దొరకలేదు. అంటే ఎంత దరిద్రం అనుభవిస్తున్నవాడో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి ఉన్నది, అంటే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ఉన్నది. బాలశంకరులు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. తన ప్రధాన ధర్మం ఏమిటి అంటే ఇంట్లోంచి ఏదో ఒకటి తెచ్చి బ్రహ్మచారి యొక్క భిక్షాపాత్రలో వెయ్యాలి. ఇప్పుడు ఆ బ్రాహ్మణి ఏడిచింది శంకరాచార్యుల వారిని చూసి. ఎందుకు ఏడవాలి? ఇవ్వాలని తెలుసు, ఇవ్వాలని తెలిసి ఇవ్వలేని తన దైన్యానికి ఇచ్చింది. పెడదామని మనసులో ఉంది, ఇంట్లో చూస్తే ఏ గూడు వంక చూసినా అన్నీ ఖాళీ. ఇది ఆవిడ యొక్క దుర్భర దారిద్ర్యం. ఆవిడ బయటికి వచ్చి శంకరాచార్యుల వారిని చూసింది. నా ఇంట ఏమీ లేదయ్యా, నేను నీకేమి భిక్ష పెట్టగలను, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని అనలేకపోయింది. ఆమె ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఇది శంకరాచార్యుల వారు పట్టుకున్నారు. అప్పటికి శంకరాచార్యుల వారు అని అనడానికి వీలు లేదు, కానీ మనం శంకరాచార్యుల వారి అన్నంత మాత్రం చేత వచ్చే దోషము లేదు.